హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా సర్ప్రైజ్. మీ ఇంటికి వచ్చేసినాము. ఇది మా ఇల్లు చూపించాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా ఇల్లు. మన బడలు అనమాట. ఇది బడలు ఇస్తున్నాము. దాయలు ఆడుకోవడానికి అనమాట. నేను మా అక్క దాయలు ఆడతాను ఇక్కడ. ఇది మా ఇల్లు. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది ఫ్రెండ్స్? ముగ్గు చూడలేదా? ముగ్గు బాగుంది. రాత్రి నేను వేస్తున్నాను. ఇది బాగుంది ముగ్గా. యాప్ చెట్టు పూజ చేస్తున్నాం అనమాట. ఇది మా యాప్ చెట్టు. ఇదేం చెట్టు? ఏదో మర్చిపోయాడే. ఇది గన్నేరు పూలు అనమాట. ఇది గన్నేరు చెట్టు. గన్నేరు పూలు ఇవన్నీ గుడ్డలు ఆడేసుకోవడానికి అన్ని బాత్రూము. ఇదంతా కూడా ఇది వచ్చేసి రేకులు అనమాట. ఇక్కడ వంట చేసుకోవడానికి, ఇక్కడ బట్టలు ఆడేసుకోవడానికి. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరు చేసుకుంటారా? ఇప్పుడు లోపలికి వచ్చి తెలిసేది ఇది మా ఇల్లు కదా. ఇది కిచెన్ అనమాట. మేము ఇంటికి రాలేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మార్కెట్ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడైతే ఉంటారు. ఇక్కడంతా బయట ఎలా ఉంటుంది చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్యాస్ ఉంటుంది. ఇది వచ్చి సైడ్లోను, ఇది వచ్చేసి బాత్రూమ్. కిచెన్ అనమాట. ఒక కిచెన్ లోనే 2 గ్యాసులు అయితే పెట్టినారు. ఇదొకటి. ఒక కిచెన్ లో 4-5 గ్యాసులు కూడా పెట్టారు కదా. ఇది వచ్చి బయట కూర్చొని అనమాట. ఫ్లెక్స్ ఇదే బయట కూర్చోడానికి. ఇదే మా ఇల్లు. ఇదంతా మాడబెట్టాలి అనమాట. ఏమన్నా అడుగుతావా? ఇదంతా రేకులు. బయట చూసారా? సేమ్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇక్కడ ఉన్నంతసేపు ఈ బయట ముగ్గు, అలాగే రేకులు, అలాగే గుడ్డలు ఆరేసుకునే తాళ్ళు, ఇక్కడ వచ్చేసి కట్లు, అంటే పనికిరాని సౌండ్ అంతా ఒక సైడ్ పెట్టుకుంటాం కదా. సేమ్ అలానే ఉందన్నమాట. ఈ ముగ్గు చూసారు ఎంత బాగుందో. ఈ బట్టల అక్కడ వేప చెట్టు, అలాగే గన్నేరు చెట్టు, ఇవన్నీ ఒక్కసారిగా ఇండియా తీసుకున్నాయి అనమాట. అంత హ్యాపీ అయితే ఉంది ఈరోజు. ఇక్కడంతా బయట ఉండేవాళ్ళు అనమాట. ఇది వచ్చేసి ఫ్లాట్, అంటే ఇక్కడ బయట ఉంటారనమాట అందరూ. ఇవన్నీ రూమ్లు అనమాట బయట. ఈరోజు అయితే మాడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మేము కువైట్లో ఉన్నా కూడా ఇండియాలో ఉన్నట్టు ఫీల్ అయితే అయ్యాము. మాడబిడ్డ ఇంట్లో ముగ్గు, చెట్టు, ఇంటి వంటలు పక్క మన ఊరిలా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇక్కడ ఉన్నది మా ఆడబిడ్డ, మా మెరళ్ళడు. ఇక్కడైతే మేము ఫ్రెష్ కూడా అయితే తెచ్చుకున్నాము ఈరోజు. అంటే దీని ప్రైజ్ వచ్చి కిలో 750 అయితే ఉంది. మాకు 4 దినాల దాకా పడింది అనమాట. అంటే పెద్ద కూడా అంటారు కువైట్లో. అలాగే అలసంద వడలు అయితే చేస్తున్నాము. ఇక్కడ అలసందలు ఆడించేది మా నడిపాడు బిడ్డ. మేమందరం కలిసి వచ్చాం అనమాట. 2 నెలలకు ఒకసారి అలా అయితే వచ్చాం బయటకి. అలాగే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. మా లాస్ట్ ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే అలసందలు నానబెట్టి వడలు అయితే ఆడించినాం అనమాట. ఇదేమో సంగటికి, ఇదేమో చికెన్ కర్రీకి అనమాట, పులుసు కోసము. ఈ విధంగా అయితే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి మసాలా పెట్టి చేసాం. తర్వాత ఇలా అయితే ఉంటాయి అనమాట బయట ఉండే వాళ్ళ వంటలు. కువైట్లో బయట ఉండాలంటే మనం 2-3 విధాలుగా ఉండొచ్చు. మామూలుగా మన పిల్లలు ఫ్యామిలీ ఇక్కడే ఉంటే
మనకు రూమ్, బెడ్రూమ్, వన్ రూమ్ అన్నీ కలిసి తీసుకుంటారనమాట. కొంచెం పెద్దగా, అంటే వాళ్ళ జీతం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళైతే అలాంటి ప్లాట్ తీసుకుంటారు. మామూలుగా సింగిల్గా ఉన్నప్పుడైతే మామూలుగా ఒక రూమ్ తీసుకొని ఇలా వన్ రూమ్ వచ్చేసి ఇలా కలిసి చేసుకుంటారు అనమాట. వాళ్ళగా సపరేట్గా ఉండదు అనమాట. ఇలా అయితే ఉంటుంది కువైట్లో బయట. ఆ తర్వాత వంటలన్నీ రెడీ చేసేసినాము అందరం కలిసి. ఇలా కింద ఫ్లోర్ మీద కూర్చొని అయితే తింటున్నాం అనమాట. ఈరోజు మా ఆడబిడ్డలో నేను అందరం కలిసి వంట చేసాము. ఇలా కూర్చొని తిన్నప్పుడు మన ఊరి రోజులు గుర్తొచ్చాయి ఫ్రెండ్స్. ఇదే నిజమైన ఆనందం. ఇక్కడైతే మా మేనల్లుడు అనమాట. మేము అందరం కలిసి తినడానికి రూమ్ అయితే సరిపోవట్లేదు. ఈ రూమ్ ప్రైస్ ఎంత తెలిసే మీరు షాక్ అవుతారు నిజంగా. ఇది 50 దినాల నుంచి 60 దినాల పైన ఉంటుంది. ఇంకా చిన్నది కావాలంటే ఇంకా చిన్న ప్రైజ్లో కూడా ఉంటుంది అనమాట, 20 దినాలు అలాగా. ఇది కొంచెం పెద్ద రూమ్ కాబట్టి దీనికి 60 దినాలు 50 దినాలు అలా అయితే ప్రైజ్ మనం పే చేయాల్సి వస్తుంది, అంటే మంత్లీ. అలాగే కిచెన్ సపరేట్గా అయితే ఉండదు మనకు, అందరం కలిసి అన్నీ షేరింగ్ అనమాట. కిచెన్ బాత్రూమ్ వచ్చేసి షేరింగ్ ఉంటుంది, అందరూ కలిసి వాడుకోవాలి. వాళ్ళకి బెడ్రూమ్ వచ్చేసి వాళ్ళకి సంబంధించి మాత్రమే అనమాట. ఇలా అయితే ఉంటుంది బయట ఉండేవాళ్ళు. ఇదేమో చికెన్ కర్రీ, అలాగే చెనక్కాయల పచ్చడి అంటే మా ఆడబిడ్డ కొడుకులకు చాలా ఇష్టము. అలాగే అలసంద వడలు, ఇదేమో మటన్ ఫ్రై, అలాగే సంగటి అనమాట. అన్నీ చేసుకొని అయితే తిన్నాం ఈరోజు అందరం సంతోషంగా కలిసి. ఇలా మాట్లాడుకుంటూ మేమంతా కలిసి తిని చాలా రోజులైతే అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు అయితే వచ్చిందనమాట. ఆ రోజు అందరం అయితే తినేసి ఇప్పుడైతే బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. మేమంతా రెడీ అవుతున్నాము అంటే ఇండియా మేళా పోవడానికి. అందరం కలిసి వంట చేసుకొని తిని చాలా సంతోషంగా గడిపి ఆ తర్వాత అయితే మేము కువైట్లో జరుగుతున్న ఇండియా మేళానికి అయితే వెళ్తున్నాము. అంటే ఇది స్పెషల్ ఈవెంట్ అనమాట కువైట్లో, అంటే వాళ్ళు ఎంబసీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ ఈవెంట్ వచ్చేసి. చాలామంది అయితే వచ్చారు అక్కడికి, మేము కూడా వెళ్తున్నాం అనమాట. అంటే కువైట్ సిటీ మాలే దగ్గర అయితే ఉంటుంది. ఇదంతా మాలే దగ్గర ఉన్న ప్లేస్ అనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాం అక్కడికి. అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల ఆపేశారు అనమాట, దగ్గరికి పోయేదానికి లేదు బండ్లు. మేమైతే పక్కన పెట్టేసి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. అంటే ఒక 5 నిమిషాల వరకు నడిచామన్నమాట. ఇదే అనమాట ఎంట్రన్స్. ఇప్పుడు ఇండియా మేళంలో ఒక ఇంట్రెస్ట్ ప్లేస్ అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ క్రౌడ్ మాత్రమే కాదు, చాలామంది యూట్యూబర్స్ కూడా వచ్చారు. ఎక్కడ చూసినా కెమెరాస్, టీవార్డ్స్, బైక్స్, అందరూ ఫుల్ బిజీగా షాపింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే మా మేనలుడు ఇక్కడ చూపించినట్టు భారత్ మేళా అని పెద్ద బోర్డు అయితే వేశారనమాట ఎంట్రన్స్లో. ఇక్కడ జనాలు చూసి నిజంగా షాక్ అయిపోయాం ఫ్రెండ్స్, ఎంతమంది వచ్చారు. అన్ని దేశాల వాళ్ళు వచ్చారు. ఈ ఈవెంట్ అనేది అన్ని దేశాలకు సంబంధించి అనమాట. ఇండియాలో ఫేమస్ ప్లేస్ గోవా కదా, గోవా అదే అసెంబ్లీనా అదే అన్ని దేశాలు. ఎన్ని ఇండియాలోనేనా? ఇది ఇండియా. ఇది ఉత్తరప్రదేశ్. తమిళనాడు చోళ టెంపుల్. ఇది యుగానికి ఒక ప్రసిద్ధ చోళ టెంపుల్. అడిగో సైన్ అదే దేశం ఏ దేశం చూపి నేనైతేనా అంటే నాకు తెలియదు కదా పేర్లు, నువ్వైతే చదువుతావు. ఆ నుంచి అలా నుంచి చదువుతావు. ఏం పేరు?
Chow dance. With folk song and dances. Maybe scratch. అన్నీ పెట్టున్నారు ఇక్కడ బాగా నీట్గా. ఇక్కడ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్రౌడ్ మాత్రమే కాదు, చాలా మంది యూట్యూబర్స్ కూడా చాలా కష్టపడి అయితే కంటెంట్ చేస్తున్నారు. అలాగే ఎక్కడ చూసినా కెమెరాస్ పెట్టుకొని వ్లాగ్స్ అయితే తీస్తున్నారు అనమాట. అప్పుడు వ్లాగ్ ఇంకో కొంతమంది వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గర అక్కడ వ్లాగ్స్ చేస్తున్నారు. ఇంకా మరికొందరు అయితే రీల్స్ షార్ట్స్ అన్నీ చేస్తున్నారు అనమాట. నిజం చెప్పాలంటే ఇది ఇండియా మేళా కంటే క్రియేటర్స్ మీట్ లాగా అనిపించింది ఫ్రెండ్స్. మనలాగే వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తూ సన్లో క్రౌడ్లో అలాగే వీడియో షార్ట్ అన్నీ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చాక ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్స్, యూట్యూబ్ అంటే ఈజీ కాదు ఫ్రెండ్స్. ఒక్కొక్క వీడియో వెనుక చాలా కష్టం స్ట్రగుల్స్ అయితే ఉంటుంది. కానీ అందరూ కలిసి షార్ట్ చేస్తూ ఒకరిని ఒకరు సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీ లాగా ఫీల్ వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా ఇలాంటి ఈవెంట్ వల్లే కువైట్లో మన ఇండియన్స్ క్రియేటర్స్ అందరూ కలుసుకొని ఒక ఛాన్స్ అయితే వచ్చేది అనమాట. అప్పుడప్పుడు तीन चाय दो चाय మా ఆడబిడ్డలు నేను అందరం కలిసి ఇక్కడ చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ అయితే చూస్తున్నాం అనమాట. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే పర్ఫార్మెన్స్లు అన్నీ చూస్తూ చిన్నప్పుడు ఊరు జాతరలు అయితే గుర్తొచ్చాయి. అంత బాగా అయితే ఉందనమాట. ఈరోజు ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనలాంటి స్మాల్ క్రియేటర్స్ బిగ్ క్రియేటర్స్తో కలిసి షార్ట్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. అందరం ఒక ఫ్యామిలీ లాగా హై బ్రో వాచ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఇలా మాట్లాడుకుంటూ సపోర్ట్ చేయండి అంటూ ఫ్యామిలీ లాగా మాట్లాడుకున్నాం అనమాట. కాంపిటీషన్ కన్నా సపోర్ట్ ఎక్కువగా అనిపించింది. ఇలాంటి ఈవెంట్ వల్లే కువైట్లో మన ఇండియన్స్ క్రియేటర్స్ అందరూ ఒకే చోట కలుసుకుంటారు. నిజం చెప్పాలంటే ఇది ఇండియా బయట ఉన్న మన కమ్యూనిటీ మన వైబ్ మన టాలెంట్ మాత్రం తగ్గలేదు ఫ్రెండ్స్. చాలా చాలా బాగా చేస్తారనమాట. ఈ ఈవెంట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ముస్లిమ్స్ అనమాట. వీళ్ళు కూడా ఏదో ఒక కువైట్లో ఈ ప్రోగ్రాంకు చాలా మంది చాలా దేశాల నుంచి అయితే వచ్చారనమాట. అంతా మన ఇండియన్సే, కాకపోతే అన్ని దేశాలలో అంటే శ్రీలంక ఇండియా పాకిస్తాన్ అంటే ప్రతి ఒక్క దేశం వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చారనమాట. అందరికి సంబంధించి ఈవెంట్ అంటే ఎంఎస్సి వాళ్ళు అయితే చేశారనమాట. ఇది అప్పుడప్పుడైతే చేస్తారనమాట సంవత్సరానికి ఒకసారి అలా. అంతా లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. ఈరోజు అయితే ఇండియా మేళాకి వచ్చాము, అంటే భారత్ మేళా అంటే 2 విధాలుగా అయితే అంటే ఈవెంట్ పేరు అయితే ఉందనమాట.
అలాగే మా ఆడబిడ్డ ఇంట్లో అయితే నాకు నిజంగానే మన ఇండియాలో ఉన్నట్టు అనిపించింది అనమాట. ఆ ముగ్గు, ఆ చెట్లు, అలాగే అంటే బట్టలు ఆరేసే విధానము సేమ్ ఇండియా లాగే నాకు అనిపించింది. ఈరోజు అయితే అక్కడ ఇండియా వైబ్ అని నాకు అనిపించింది. ఇక్కడ వచ్చేసి మన ఇండియా ఈవెంట్, అందరూ మన ఇండియా మనుషులేనమాట. నాకు ఇండియాలో ఉన్నట్టు అనిపించింది అనమాట. సేమ్ ఒక జాతర, ఒక తిరణాలకు మనం ఎలా వెళ్తాం అలా అయితే ఉంది. మేమైతే ఇప్పుడు బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది రోజు వీడియో. ప్లీజ్ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.